వెల్కమ్ టు బీజేటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేవంత్ పై కేటీఆర్ విమర్శలు, డీలిమిటేషన్ పై తీవ్ర హెచ్చరిక, హైబ్రిడ్ సీఎం అంటూ కాంగ్రెస్ బీజేపీపై ఆరోపణలు, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే ఉద్యమం చేస్తామని హెచ్చరిక, మహిళా బిల్లుకు మద్దతు కాని అనుసంధానం తప్పని వ్యాఖ్య. అమరావతి వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్, ప్రకృతి పరిస్థితులే ప్రాజెక్టును ప్రభావితం చేస్తాయని వ్యాఖ్య, రేణుకా చౌదరి వ్యాఖ్యలకు ఘాటు స్పందన ఇచ్చిన పేర్ని నాని. అమరావతి అంశంపై మళ్లీ వేడెక్కిన రాజకీయాలు. నామినేషన్ పై బీఆర్ఎస్ నిశ్శబ్దం అంటూ ఆది శ్రీనివాస్ విమర్శలు, దక్షిణాదికి అన్యాయం జరిగినా స్పందించట్లేదని ఆరోపణ, మోదీపై ఒత్తిడి తేవడంతో విఫలమైందని విమర్శ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కు సూచన. సిపి నేత అరెస్టుపై వరద కళ్యాణి తీవ్ర విమర్శలు, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని ఆరోపణ, రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు జరిగిందని వ్యాఖ్య, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. ఖమ్మంలో యంగ్ ఇండియా స్కూల్ కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన, 200 కోట్లతో 22 ఎకరాల్లో విద్యాసంస్థ నిర్మాణం, పేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని వ్యాఖ్య, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలల ఏర్పాటుకు లక్ష్యం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలోని డివిజన్ల ఏర్పాటు అంశంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై వ్యక్తిగత కక్షతోనే 16 డివిజన్లు ఏర్పాటు చేశారని విమర్శించారు. పీర్జాదిగూడలో జరిగిన బీఆర్ఎస్ చేరికల కార్యక్రమంలో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో తనను ఓడించేందుకు కుట్రపూరిత చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ బీఆర్ఎస్ కార్యకర్తలు గట్టిగా నిలబడి ప్రత్యర్థులకు తగిన సమాధానం ఇచ్చారని తెలిపారు. దేశంలోని అతిపెద్ద నియోజకవర్గమైన మేడ్చల్లో స్థానిక నాయకత్వాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ బలాన్ని తగ్గించే ప్రయత్నాలు విఫలమవుతాయని ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉండే సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ మటాస్ అయిపోయారు. పగతోటి, మల్లన్న మీద పగతోటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసి ఇప్పుడు 16 చేసింది. 16 కార్పొరేటర్లు అయినాయి. ఒక దాంట్లో కూడా ఒక జిల్లా, ఒక దాంట్లో 3, ఒక దాంట్లో 13. మా వాళ్ళు మొన్న 3 మున్సిపాలిటీల ఎలక్షన్ పెడితే వన్ సైడ్ లోకల్ కార్యకర్తలు మా యువకులంతా కలిసి ఎంత పట్టుబట్టి గెలిపించారంటే వాళ్ళని దమ్ము చేశారు. వాళ్ళు ఉరుదవులు వీరు, మేమే గెలుస్తున్నాం. మల్లారెడ్డిని ఓడగొడతామని ఉర్రుతలు వీరు మల్లారెడ్డిని ఓడగొడతామని ఘోరంగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రైవేట్ కంపెనీగా మారిపోయిందని ఆరోపించారు. పార్టీపై ఆయన పట్టు కోల్పోయారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం నాయకత్వ వైఫల్యమని విమర్శించారు. కేసీఆర్ తనను గౌరవిస్తారని, ప్రజల పట్ల గౌరవం ఉన్న నాయకుడని అన్నారు. తాను బీఆర్ఎస్ లో చేరడం ప్రజల కోరిక మేరకేనని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ మార్పు తన రాజకీయ భవిష్యత్తుకు అవసరమని చెప్పారు. ప్రభుత్వ సూచన మేరకు పార్టీ నడుస్తుందా? కేసీఆర్ గారు ఒక విధంగా ప్రజా జీవితంలో సమకాలీకుడా అని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు. ఆయన వాయిస్ లో నాకంటే పిన్న, నన్ను అన్న అంటాడు. నన్ను అన్న అంటాడు, నా వయసును గౌరవిస్తాడు. ఆయన ఇవ్వాలి కాదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్ననాడు ఏదైతుందో అన్నాన్ని కేవలం ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడికి ఏదైతుందో ఉన్నా కానీ నాపై గౌరవంతో అప్పుడు జైతాల్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా నిధులు కేటాయింపు చేసింది. కేసీఆర్ గారు కేవలం వ్యక్తిగతంగా నా గురించి అని కాదే, ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ అంటే గౌరవం, నీలాగా కాదు. ఆయన ప్రజలంటే గౌరవం, తెలంగాణ సమాజం అంటే గౌరవం. ఆయన తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా గౌరవించాలనేది కేసీఆర్ గారికి తెలుసు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి అంగన్వాడీ టీచర్లకు ఫోన్ల పంపిణీపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు పూర్తిగా వాస్తవమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్ణయించిన ధర కంటే తక్కువకే ఫోన్లు కొనుగోలు చేశామని తెలిపారు. కొనుగోలులో పారదర్శకత పాటించామని చెప్పారు. గత 10 ఏళ్లలో జరిగిన కొనుగోళ్లపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో నిక్షిప్తపాతంగా వ్యవహరిస్తోందని వివరించారు. అవి అనేక రకాలుగా
వేరే ప్రభావం చూపిస్తాయి. మంచి కన్నా చెడు ఎక్కువ తొందరగా బయటకు వెళ్తుందని చెప్తారు కదా, ఏది నిజం చెప్పులు తొడుక్కునే లోపలే అబద్ధము ఊరంతా తిరిగేసి వచ్చిందనే పద్ధతిలో. అంటే మీరు చేసే అబద్ధాల ప్రచారాలు ఏవైతే ఉంటాయో ఆ అబద్ధాల ప్రచారాలు ప్రజలకు వెళ్తే మంచి పద్ధతి కాదు అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రంలో 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపిన మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో చెప్పండి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తప్పులు జరిగి ఉంటే మీరు గౌరవప్రదంగా సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి, అంతేగాని మేము బట్టగాల్చి మీద పడేస్తామనే పద్ధతిలో ఆరోపణలు చేస్తే మంచి పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నాను. సెల్ ఫోన్లకు సంబంధించిన దానిలో ఈ మధ్యకాలంలో ఒక విపరీతమైనటువంటి చర్చ జరుగుతూ ఉన్నది. సెల్ ఫోన్లు తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క కన్ఫిగరేషన్ ప్రకారమే సెల్ ఫోన్లు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా నేను అంటే నాకున్న సమాచారం ప్రకారం అయితే ఏంటంటే 38,130 సెల్ ఫోన్లు కొన్నట్టుగా సమాచారం ఉంది. దానిలో కూడా ఏంటంటే కేంద్రం నిర్దేశించినటువంటి ధర 11,800, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ధర 11,650 రూపాయలు. మరి మీరు చేస్తున్నటువంటి ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పి చేస్తున్నటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం ఉందో ఈ ధరల వరకు తెలుస్తూ ఉన్నది. రెండవది ఏంటంటే ఇది డైరెక్ట్గా సీతక్క గారు ఇన్వాల్వ్ అయి తీసుకున్నటువంటి సబ్జెక్టు కాదు. దీనిలో ఒక ఐదుగురు నిపుణులతో కూడుకొని పర్చేజ్ చేసినారు. అది కూడా జెమ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రకారము, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ ప్రకారం అంటే కేంద్ర ప్రభుత్వం పోర్టల్ జెమ్ ద్వారా తీసుకున్నారు. ఏది తీసుకున్నా ఏది జరిగినా పూర్తిగా పారదర్శకంగా ట్రాన్స్పరెంటివ్గా జరిగింది. ఇక్కడ నాకు కొంచెం అంటే నాకు ఏంటంటే బలహీన వర్గాలన్నా ముఖ్యంగా ఈ ఎస్టీ వర్గాలన్నా కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసి వచ్చినాం కాబట్టి కొంత ఆ వాతావరణంలో పెరిగి వచ్చినాం కాబట్టి వాళ్ళ యొక్క కష్ట సుఖాలు తెలుసు, వాళ్ళు ఎంత నీతిగా నిజాయితీగా ఉంటారనేది కూడా నాకు తెలుసు ప్రత్యక్షంగా. ఈ సత్యవతి రాథోడ్ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు చూస్తూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె కూడా ఒక బలహీన ఎస్టీ వర్గం నుంచి వచ్చినటువంటి ఆమె, గిరిజన తెగకు చెందినటువంటి ఆమె. ఎంత నిజాయితీగా ఉంటారో మరి ఆమెకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఆమె టీఆర్ఎస్ పార్టీలోకి పోయిన తర్వాత పూర్తిగా కరప్టెడ్ అయిపోయి మాట్లాడుతున్నట్టున్నారు. ఎందుకంటే ఆమె చేస్తున్నటువంటి విధానాలే ప్రతి ఒక్కరూ చేస్తారనే విధంగా సీతక్క గారి మీద ఆరోపణలు చేసినట్టుగా అనిపిస్తూ ఉన్నది. మేము సత్యవతి రాథోడ్కు ఒకటే సూటిగా గాంధీ భవన్ ప్రెస్ ద్వారా అదే డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఒక కార్పొరేషన్ చైర్పర్సన్ నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మీరు సీతక్క గారి మీద చేస్తున్నటువంటి ఆరోపణలు, మీరు 10 సంవత్సరాల అధికారంలో సేమ్ అదే శాఖకు మంత్రిగా ఉన్నారు, మీరు చేసినటువంటి విధానం మీద రెండింటి మీద విచారణ చేస్తాం, విచారణకు సిద్ధమా మీరు సత్యవతి రాథోడ్ గారు చెప్పాలి. సత్యవతి రాథోడ్ గారు 10 సంవత్సరాల కాలంలో మీరు కొన్నటువంటి మొబైల్, మీరు 2G మొబైల్ కొంటే మేము 4G కొన్నాం, దాని మీద కావచ్చు, మీ డిపార్ట్మెంట్ మీద మీ 10 సంవత్సరాల కాలంలో మీరు ఎన్ని సంవత్సరాలు మంత్రివర్గంలో ఉన్నారో ఆ కాలంలో మేము విచారణ చేస్తాము, సీతక్క గారి పని విధానం మీద కూడా విచారణ చేద్దాం, మీరు సిద్ధమా మాకు డైరెక్ట్గా చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నాను. అంతేగాని లేనిపోని ఆరోపణలు చేసి లేనిపోని మాటలు మాట్లాడి అనవసరంగా ఒక మనుషుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే సీతక్క గారితో నాకు 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక్కరోజు కాదు, ఇద్దరం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒకటే పార్టీలో పనిచేసినాం, ఒకటే సంస్థలో పనిచేసినాం, ఒకటే సమయంలో అండర్ గ్రౌండ్లో పనిచేసినాం, ఒకటే సమయంలో బయటకు వచ్చినటువంటి వాళ్ళం. దాని తర్వాత కూడా మా ప్రయాణం అనేది కలిసే కొనసాగుతూ ఉన్నది. 30 సంవత్సరాల ప్రయాణంలో సీతక్క గారి గురించి నాకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. ఆమె వచ్చినటువంటి విధానం కావచ్చు, ఆమె పెరిగినటువంటి విధానం కావచ్చు, పార్టీలో నాడు అండర్ గ్రౌండ్లో ఉండి కూడా ఎంత నిబద్ధతతో పనిచేసిరో కావచ్చు, బయటికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు పడ్డారో కావచ్చు. ఎందుకనంటే ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆమెకు ఇల్లు అడ్రస్ లేకపోతే ఆ రోజు మా ఇంటి అడ్రస్ మీద ఆమె లెటర్స్ తెప్పించుకునేవాళ్ళు, లా చదువుతున్నప్పుడు కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చదువుతున్నప్పుడు కావచ్చు. అంటే ఎంత కష్టపడి పైకి వచ్చారో నాకు తెలుసు ప్రత్యక్షంగా. అందుకని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఒక ఆదివాసీ బిడ్డ, ఆమె సమ్మక్క సారక్కను నమ్ముకున్నామే,
సమ్మక్క సారక సన్నిధిలో పెరిగినటువంటి ఆమె, ప్రజల కోసమే జీవితం అంకితం చేస్తున్నటువంటి ఆమె. మీరు ఈ విధంగా మాట్లాడొద్దని చెప్పి తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా మేము చెప్తా ఉన్నాము, మీరు పనికి మాలిన సోషల్ మీడియాను నమ్ముకోకండి. దయచేసి ప్రజలను నమ్ముకోండి, ప్రజలకు చేరువగండి. ఇప్పటికే చీకొడతా ఉన్నారు, మీ ఇంటి ఆడబిడ్డలే బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు. అది పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కాదు, పూర్తిగా అసత్య పార్టీ, అవినీతి పార్టీ అయిపోయింది. దానిలో ఎవరు మిగిలరని చెప్పేసి నీ ఇంటి ఆడబిడ్డ మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పండి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. పొద్దున లేస్తే ఆడబిడ్డల మీద, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డల మీద ఏడుస్తూ ఉంటారు. మీరు ఫ్రీ బస్సు పెడితే ఏడుస్తారు, సన్నబియ్యం పెడితే ఏడుస్తారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తే ఏడుస్తున్నారు. అంటే ఏ పథకాలు ఇవాళ ప్రజలకు చేరువు కాకూడదా? మీరు చేయలేకపోయినాయని మేము చేస్తూ ఉన్నాం కదా. మీరు చేయలేకపోయినారు. 10 సంవత్సరాల కాలంలో మీరు కట్టుకునే ఏంటంటే ఫామ్ హౌస్లు, బిల్డింగులు కట్టుకున్నారు, వాటిలలో తాగి తందనాలు ఆడుతూ ఉన్నారు. ఈ రోజు కూడా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి కదా, మీ బిల్డింగ్లలో ఏం జరుగుతూ ఉన్నాయో, మీ ఫామ్ హౌస్లలో ఏం జరుగుతూ ఉన్నాయో వాటి మీద మాట్లాడండి. కనీసం మానుకోండి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. 10 సంవత్సరాల కాలంలో మేము చేయలేకపోయినటువంటి పనులన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల కాలంలో పూర్తి చేస్తూ ఉన్నారని చెప్పి సిగ్గు తెచ్చుకోండి. మీరు చేయలేటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేస్తూ ఉంటే, రేవంత్ అన్నకు మద్దతుగా అనేక మంది పనిచేస్తూ ఉంటే, ముఖ్యంగా మాలాంటి మేమందరం కూడా లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో పనిచేసినటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ ప్రజల కోసం ఏదో చేయాలని చెప్పేసి బయటకు వచ్చేసి పనిచేస్తూ ఉంటే, అంటే పని చేయకూడదా మేము? ఖమ్మంలో కాంగ్రెస్ సిటీ కమిటీ ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కేంద్రంపై సంచలన ఆరోపణలు చేశారు. రాజ్యాంగ మార్పులకు కేంద్రం కుట్ర చేస్తోందని వ్యాఖ్యానించారు. పార్టీ కార్యకర్తలకు తగిన గౌరవం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల గడప దాకా తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కీలకమని తెలిపారు. కాంగ్రెస్ శ్రేణులు దాన్ని ప్రతిఘటించడం తప్ప, లేకుంటే రాజ్యాంగాన్ని కూడా మార్చుకోవాలని చూస్తున్నట్టు తరుణం. పేదవాళ్ళు గోడు పట్టది కేంద్ర ప్రభుత్వానికి, కేవలం పెత్తందారులను పెంచడమే ధ్యేయంగా ముందుకోతున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు ఎక్కడ జనక్కుంటా వనక్కుంటా భారత్ జోడో యాత్ర చేసి ఆయన పాదయాత్ర నుంచి వచ్చిన నినాదమే జిస్కి జితని ఆబాదీ ఉనికి వచ్చిన భాగేదారి. ఒక ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలతో ఈ రాష్ట్రం పోటీ పడే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని పోవటం కోసం ప్రణాళికలు చేస్తా ఉంటే, ఈ రాష్ట్రం ఎదగొద్దు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు. దుర్మార్గమైన ఆలోచనతో అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి కార్యక్రమాన్ని పాంప్లెట్ రూపేణ, బుల్లెట్ పాయింట్స్ తో మీ అందరికీ అందించే కార్యక్రమం చేస్తాం. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఇంటికి మీరు వెళ్లి మన ప్రభుత్వం మీకోసం ఈ ఇంట్లో ఈ కార్యక్రమం చేసింది అని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టి భవిష్యత్తులో ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పే ఒక నిర్ణయాన్ని ముందుకు తీసుకొని పోవాలని ఆలోచనతో ఈ రోజు అందరికి విజ్ఞప్తి చేయడానికి మేమంతా ఇక్కడికి వచ్చాం. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలతో ఎదిగిన జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీపై విమర్శలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ ను ప్రైవేట్ కంపెనీ అంటున్న ఆయన బీఆర్ఎస్ లో చేరడం ఎలా సమర్థించుకుంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ను ప్రశ్నించకుండా సీఎం రేవంత్ పై విమర్శలు చేయడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. జీవన్ రెడ్డి రాజకీయ నిర్ణయాన్ని ప్రజలు అంగీకరించడం లేదని అన్నారు. ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరబోతున్నారని ఒక విషయాన్ని వారు మర్చిపోయినారు. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సొంత కూతుర్నే ఉపేక్షించకుండా బయటికి వెళ్ళగొట్టి ఆ కంపెనీలో కేవలం ఇద్దరు ఉంటారు, కేటీఆర్, కేసీఆర్. అసలు ఒక కంపెనీలో మీరు చేరుతూ ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు మేడిగడ్డ రిపేర్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని రైతులు ఉపేక్షించారని చెప్పి మాట్లాడుతారు. కాళేశ్వరము, కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సోపతి బట్టి ఆయన పార్టీలో చేరి మేడిగడ్డ బ్రిడ్జి రిపేర్ చేయడంలోని రైతులు క్షమించారని చెప్పి మీరు మాట్లాడుతారు. అంటే ఏ స్టేజ్ కి జీవన్ రెడ్డి గారు ఈ రోజు దిగజారిపోయారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరికతోటి మీ యొక్క రాజకీయ చరిత్ర, మీ యొక్క మొత్తము మీ గత ఏదైతే 40-50 ఏళ్ల మీ చరిత్ర మొత్తం కూడా భూస్థాపితం అయిపోయిందని చెప్పి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఈ రోజు జగిత్యాల ప్రజలు కూడా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చాలా స్పష్టంగా. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పార్టీ నేత పూడి శ్రీహరి అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. ఈ అరెస్టు కూటమి ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే చర్యలుగా దీనిని అభివర్ణించారు. ప్రభుత్వం విభేదాలను అణిచివేయడానికి అధికార దుర్వినియోగం చేస్తోందని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యగా ఈ అరెస్టు జరిగిందని ఆరోపించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలను, ప్రభుత్వం చేసిన అక్రమాలను, అవినీతిని ప్రశ్నిస్తే ఇలాంటి అక్రమ అరెస్టులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రశ్నించే హక్కు కూడా లేదా? వీళ్ళు చేసే తప్పుల్ని చూస్తూ ఊరుకోవాలా? ఎంత దారుణమైన రెడ్ బుక్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలవుతుందో ఇది ఒక ఉదాహరణగా నిలిచింది. నిజం చెప్పాలంటే రెడ్ బుక్ రాజ్యాంగానికి ఎగ్జాంపుల్ గా ఈ విషయం నిలిచింది. ఇదే కదా జంగిల్ రాజ్ పాలన అంటే. వెంటనే పూడి శ్రీహరి గారిని విడుదల చేయాలి. ఇలాంటి అక్రమ అరెస్టులు గనక ఆపకపోతే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ నేత పేర్ని నాని అమరావతి అంశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిని ఎవరూ ఆపాల్సిన అవసరం లేదని, వర్షం పడితే అది సహజంగానే ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేశారు. అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన విమర్శించారు. ప్రకృతి పరిస్థితులే ప్రాజెక్టును ప్రభావితం చేస్తున్నాయని అన్నారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. అమరావతి అంశం మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు మరింత వేడెక్కాయి. ప్రజల్లో కూడా ఈ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎవడో వైసీపీ వాడు ఆపాల్సిన పని లేదు, వైసీపీ కుక్కలు ఆపాల్సిన పని లేదు. రేపు మామూలుగా 30 రోజులు, నెల రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది అమరావతి. తల్లి అమ్మా, వైసీపీ కుక్కలా పక్కలా. రేపు ఇంకో 30 రోజులు దాటితే 4 శినికలు పడితే అది ఆగిపోద్ది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డీలిమిటేషన్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్, సీట్ల పెంపు వంటి బిల్లులపై చర్చలు జరగనున్నాయని తెలిపారు. అన్ని పార్టీల అభిప్రాయాలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ కు మద్దతు ఇస్తున్నాయని పేర్కొన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. చిన్న రాష్ట్రాలు కూడా ప్రభావితం అవుతాయని అన్నారు. సమాన న్యాయం జరిగేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీస్ లో ఒక చర్చ, ప్రజలలో కూడా చర్చ మొదలైంది. కావాలని బీజేపీ వాళ్ళు ఈ యొక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వము మహిళా రిజర్వేషన్ కి ఎగెనెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో లాస్ట్ 2 days ముందు ఏదైతే ఈ యొక్క లీక్ అయిందో న్యూస్, ఏది ఇట్లా 16th, 17th, 18th పార్లమెంట్ ఎక్స్టెన్షన్ సమావేశాలు పెట్టి ఈ యొక్క బిల్లుల గురించి చర్చ జరుగుద్దని తెలిసినప్పుడే రాజ్యసభ ఫ్లోర్ మీద క్లియర్ గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ 3 రోజులు పెట్టకండి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇంకా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంది. 29వ తారీఖు తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ తర్వాత సెషన్ ని తీసుకోండి. అప్పుడు మెంబర్స్ అందరితోటి అన్ని పొలిటికల్ పార్టీస్ డిస్కషన్ చేసి ఒక లెంతీ ఎక్సర్సైజ్ ఇది. ఎట్ ద సేమ్ టైం దీనికి ఒక 3-4 days అవసరమైతే చర్చ పెట్టుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ ని ఈ యొక్క చర్చలో భాగస్వాములను చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు 2026లో జరుగుతున్నటువంటి జనగణన 2027కు కంప్లీట్ అవుతుంది. పోయినసారి 2023లో కూడా మహిళా బిల్లు పెట్టడం జరిగింది. 106th అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేసినాయి 33% మహిళా రిజర్వేషన్ ఎక్స్టెన్షన్ కి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అదే బిల్ ని, ఎందుకంటే 2023లో పాస్ అయిన బిల్లులో ఇదే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 26 సెన్సెస్ తర్వాత ఈ 33% రిజర్వేషన్ తీసుకుంటామని అందులో పొందుపరిచిర్రు. ఇప్పుడు కావాలంటే మీరు 33% 543 మెంబర్స్ లోనే 33% ని మీరు ఇంక్లూడ్ చేసే విధంగా ముందుకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం సీట్లు పెంచాలి అని 50% ఏదైతే ప్రోరేటా ప్రకారం పంచాలన్న ఆలోచనతో మీరు ముందుకు పోతుర్రో దానివల్ల దక్షిణ భారత రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న ప్రపోజల్ పెట్టి నిన్న 5 ముఖ్యమంత్రులకు లెటర్ రాయడం కూడా జరిగింది. ఏమని, చిన్న రాష్ట్రాలకు ఏదైతే పంజాబ్ లాంటి రాష్ట్రం గానీ, ఏదైతే హిమాచల్ ప్రదేశ్ గానీ, ఏదైతే చిన్న రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి, ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాలకు. ఎందుకంటే ఈ రోజు డబుల్ అయినప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత దక్షిణ భారతదేశం ఆల్రెడీ నిధుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చర్చ చేయాలి. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్నా బీఆర్ఎస్ స్పందించట్లేదని ఆరోపించారు. కులగణన, బీసీలకు 42% రిజర్వేషన్ వంటి అంశాల్లో కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం మోడీకి భయపడుతోందని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన పార్టీ మౌనం వహించడం సరికాదన్నారు. కేసీఆర్ అడవుడి మరి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కానీ మరి ఈ నలుగురిలో ఇప్పుడు సార్ ఒకరికి కవిత కొత్త పార్టీ పెడతట్టు అదే పాత టీఆర్ఎస్ఏ
మళ్ళీ రావడానికి అవకాశం ఉంది సందర్భం ఆమెను పక్కన పెడితే హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఎందుకు ఈ పునర్విభజన పైన మాట్లాడుతున్నారో అర్థమైతే లేదు. అంటే మోదీకి ఒక రకంగా భయపడుతున్నారని చెప్పనే మాట. ఈరోజు కులగణనలో పాల్గొన్నారు. బీసీలకు 40% రిజర్వేషన్ సంబంధించినటువంటి ఇక్కడ అమలైంది, చట్టం చేసుకున్నాం, రాష్ట్రపతి గారు ఆమోదం కావాలి, కేంద్రంలో ఉన్నట్టు లోక్సభలో చర్చ జరిగి మీరు బిల్లుకు మద్దతు చేయాలని చెప్పిన క్రమంలో వారు వెనుకాడితే మేము వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర 3 రోజులు ఇంచుమించుండి రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరినప్పుడు బీఆర్ఎస్ కి ఇమ్మనిలే. కేసీఆర్ గారు ఒక మాట అనలేరు, కేటీఆర్ కూడా ఒక మాట అనలేరు. ఎందుకు వీళ్ళు మోదీకి భయపడుతున్నారో అది వారే చెప్పాలి. అంటే ఇద్దరు మొదటి నుంచి కూడా అంటున్నాం మనం, భారతీయ జనతా పార్టీ బారాస, 2 భాజపా బారాస ఒకటే అని చెప్పేది భవిష్యత్తులో నిజం అవుతుందేమనే మాట ఈరోజు చూడాలి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు ఈ సీట్ల పునర్విభజన పైన సృష్టమైనటువంటి అభిప్రాయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ పైన. ఈరోజు కేటీఆర్ ఏదో తమిళనాడు వెళ్ళినట్టున్నాడు, అక్కడ స్టాలిన్ గారు పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి అడవుడు ఏదో వారి అభిప్రాయం చెప్పేసి అక్కడ ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సృష్టమైనటువంటి అభిప్రాయం చెప్తలేదో అది కూడా తెలంగాణ ప్రజలకు ఈరోజు గమనించాలని, తెలంగాణ ప్రజలకు ఈరోజు బాధ్యత గల పార్టీగా సమానం చెప్పాల్సినటువంటి బాధ్యత బీఆర్ఎస్ పై ఉందని చెప్పి నేను అభిప్రాయపడతాను. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనను హైబ్రిడ్ ముఖ్యమంత్రిగా అభివర్ణిస్తూ కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. డీలిమిటేషన్ బిల్లులో లోపాలు ఉన్నాయని అన్నారు. జనాభా ఆధారంగా సీట్ల పెంపు దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని హెచ్చరించారు. పార్లమెంట్లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తామని తెలిపారు. మహిళా రిజర్వేషన్ కు తమ పార్టీ మద్దతు ఉన్నప్పటికీ దానిని ఇతర అంశాలతో అనుసంధానం చేయడం సరైంది కాదన్నారు. कार्रवाई करना चाहिए, उसी तरह होना चाहिए. सीधी बात है. रेवंत रेड्डी जब यहाँ पे 3 कॉर्पोरेशन बना रहे थे हैदराबाद में, किसी को पूछ के किया उन्होंने? मलकाजगिरी कॉर्पोरेशन, साइबराबाद कॉर्पोरेशन, जीएचएमसी, यहाँ के जेडपीटीसी को या यहाँ के एमएलए को किसी से पूछे हो? तो मैं क्या कह रहा हूँ, आपके लिए एक नीति, बाकी के लिए दूसरी नीति नहीं होती है. चीफ मिनिस्टर को थोड़ा समझ भी रहना चाहिए कि क्या बात कर रहे हैं, क्योंकि लोग हंसेंगे उन पे. इसलिए मैं कहता हूं चीफ मिनिस्टर से और बाकी कांग्रेस लीडरों से भी, आप कांग्रेस पार्टी हो, एक नेशनल पार्टी हो, एक ही आवाज में बात करो. ये ऐसे अपने आप को एक मजाक मत बनाओ. Sir, what is your stand on delimitation? Well, the bill that has been introduced in the parliament yesterday seems flawed, because on the one side we have the prime minister and other union ministers talking about 50% enhancement of seats across the country, both in state assemblies, state councils and also in parliament. But unfortunately there is no mention of 50% in the bill that was tabled yesterday. Likewise, we have been raising our concerns not now but for the last 4 years, even when we were in government since 2022 and 23, that if population becomes the basis for creation of newer seats or for enhancement of MP seats, then there is a big concern. Because in 1971, when the freeze on parliament seats was announced by Government of India through a constitutional amendment, the basis was that population needs to be controlled, explosive growth needs to be controlled. Now since 1971 till today, in the last 55 years, the southern Indian states have done exceptionally well on family planning, on population control. Today, for enforcing population control, for following the guidelines laid down by Union Government of India, are you going to penalize us? Today, southern India has 24% representation in Lok Sabha, in parliament. Unless that is maintained, unless that is kept. నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో వైఎస్ జగన్ మత్స్యకారులతో సమావేశమయ్యారు. ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తయినా ఎందుకు అందుబాటులోకి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లు మాయమవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని ఆరోపించారు. నారా లోకేష్ పర్యటన తర్వాతే ఈ ఘటన జరిగిందని విమర్శించారు. హార్బర్ స్థలాన్ని ప్రైవేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. మత్స్యకారుల హక్కులను కాపాడతామని హామీ ఇచ్చారు. కార్యక్రమం జరగలా, ఏమి చేయలా అంటే కేవలం మొట్టమొదటి రోజు నుంచి కూడా దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలా అన్న దుర్బుద్ధితోనే అడుగులు ముందుకు పడ్డాయి. తర్వాత కడరు పరిస్థితికి వస్తే మా వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మీకు అర్జీలు ఇచ్చి ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, కలెక్టర్కి అర్జీ ఇచ్చి వేసారిపోయిన తర్వాత మా వాళ్ళకి కష్టార్జితంగా కృష్ణాపురం వాళ్ళైతేనేమి, శ్రీనివాసపురం అయితేనేమి తిరుపతి జిల్లాలో, తర్వాత ఇక్కడ కావలి మండలంలో చెన్నైపాలెం అయితేమి, వాళ్ళు సావు బతుల మధ్య కొట్టించుకొని, వాళ్ళు ఖండించుకొని, రాళ్ళతో కొట్టించుకొని వాళ్ళు బోట్లు పట్టారన్న.
పెట్టిన తర్వాత మేము 4 గ్రామాలు 4 జిల్లాల గ్రామాలు 160 గ్రామాలు మేము మాట్లాడుకునే రోజు ఒక గ్రామం కాపలా ఉంటున్నాం. రోజుకు ఒక గ్రామం కాపలా ఉండి వాటి భద్రత కోసం మేము ఉండవచ్చు మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే ఆగస్టు 16 తేదీన మీటింగ్ వేసుకున్నాం. మేము 4 జిల్లా గ్రామ పెద్దలు వేసుకుని రోజు గ్రామాలు కాపాడాలనుకున్నాము. ఈ లోపల మెరైన్ పోలీస్ అయితేనేమి, సివిల్ పోలీస్ అయితే మత్స్య డిపార్ట్మెంట్ వీళ్ళంతా వచ్చి మీ కాపలా అవసరం లేదు, మేము సీల్ చేస్తున్నాం, దాన్ని మా భద్రత ఉంది, మేము రోజుకి 5 మంది పోలీసులు, సివిల్ పోలీసు, మెరైన్ పోలీసులు కోర్టు పెట్టి కాపలా ఉంటున్నాము, మీ సలహా మాకు అవసరం లేదు, మాది మా సోదరు అని చెప్పారన్న. అనుకోకుండా మొన్న మార్చి 16 తేదీన ఆ బోట్లు మాయమైపోయిందన్న. మరి కోస్ట్ గార్డ్ ఏం చేశారు, మెరైన్ పోలీస్ ఏం చేశారు, సివిల్ పోలీస్ ఏం చేశారు, ఫిషింగ్ డిపార్ట్మెంట్ ఏం చేసిందన్న? అంతా కలిసి కూడా మా మత్స్యకారులు మోసం చేయడం అన్న. అంటే ఎఫ్ఐఆర్ కట్టిన బోట్లను, సీజ్ చేసిన బోట్లను, అవునన్న, పోలీస్ కస్టడీలో ఉన్న బోట్లను, అవునన్న, ఈ బోట్లు వీళ్ళంతా కుంభక్కై అవునన్న, వీళ్ళే దొంగలించినారు. అవునన్న, అంతేనా? అవునన్న. మార్చి 12వ తారీఖున ఇక్కడ లోకేష్ వచ్చినాడు. అవునన్న. మార్చి 16వ తారీఖున బోట్ ఎగిరిపోయింది, బోట్ దొంగతనం జరిగింది. తర్వాత అన్న ఆ 4 బోట్లు బదులుగా 4 బోట్లు పెట్టి తర్వాత మా మధ్య సంబంధం లేకుండా కోస్ట్ గార్డులు పెట్టి, మెరైన్ పోస్టులు పెట్టి, సివిల్ పోస్టులు పెట్టి మాకు రక్షణగా 12 నాటికల దూరం పైన వాళ్ళు ఉండాలి. దాన్ని మా స్టాఫ్ మధ్య ఉండాలి సార్. ఆ రూల్స్ పెట్టి, ఆ చట్టం పెట్టి, జీవో పాస్ చేసి మాకు న్యాయం చేయాల్సి వస్తుందిగా మీకు మరీ ప్రార్థన చేస్తూ వేడుకుంటాం. అంటే మనకు ఒక వైపున హక్కుగా ఇవ్వాల్సిన రామచంద్రయ్య మనకు హక్కుగా ఇవ్వాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్ మనకు ఇవ్వకుండా మరోవైపున మన కడుపును కొడుతూ ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు అడుగు పెట్టకూడదు, వేరే ప్రాంతం నుంచి, వేరే రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేయకూడదు అన్న నిబంధనలు ఉన్నా కూడా చట్టం ప్రకారం ఇది తప్పు అని చెప్పి మరిన్ని అప్డేట్స్ కోసం రేవంత్ పై కేటీఆర్ విమర్శలు, డీలిమిటేషన్ పై తీవ్ర హెచ్చరిక, హైబ్రిడ్ సీఎం అంటూ కాంగ్రెస్ బీజేపీపై ఆరోపణలు, దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే ఉద్యమం చేస్తామని హెచ్చరిక, మహిళా బిల్లుకు మద్దతు కానీ అనుసంధానం తప్పని వ్యాఖ్య, అమరావతి వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్, ప్రకృతి పరిస్థితులే ప్రాజెక్టును ప్రభావితం చేస్తాయని వ్యాఖ్య, రేణుకా చౌదరి వ్యాఖ్యలకు ఘాటు స్పందన ఇచ్చిన పేర్ని నాని, అమరావతి అంశంపై మళ్లీ వేడెక్కిన రాజకీయాలు. నామినేషన్ పై బీఆర్ఎస్ నిశ్శబ్దం అంటూ ఆది శ్రీనివాస్ విమర్శలు, దక్షిణాదికి అన్యాయం జరిగినా స్పందించట్లేదని ఆరోపణ, మోదీపై ఒత్తిడి తేవడంతో విఫలమైందని విమర్శ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కు సూచన. ఎన్సీపీ నేత అరెస్టుపై వరద కళ్యాణి తీవ్ర విమర్శలు, ప్రజాస్వామ్య హక్కులను అణిచివేస్తున్నారని ఆరోపణ, రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు జరిగిందని వ్యాఖ్య, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని హెచ్చరిక. ఖమ్మంలో యంగ్ ఇండియా స్కూల్ కు మంత్రి పొంగులేటి శంకుస్థాపన, 200 కోట్లతో 22 ఎకరాల్లో విద్యాసంస్థ నిర్మాణం, పేదలకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని వ్యాఖ్య, ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి పాఠశాలలు ఏర్పాటుకు లక్ష్యం.